హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఈరోజు నేను నా ఈవినింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వ్లాగ్సే కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ వ్లాగ్స్ కూడా షేర్ చేయండి అక్క అని అడుగుతూ ఉన్నారు కదా! అందుకని ఇవాళ ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరైన పుష్పలత గారి బర్త్‌డే అండి ఇవాళ. సో, హ్యాపీ బర్త్‌డే టు యూ పుష్పలత గారు. మీ ఫ్యామిలీ తరఫున, మన ఛానల్ తరఫున, అందరి తరఫున కూడా మీకు హ్యాపీ బర్త్‌డే టు యూ. సో, వీడియోలోకైతే వెళ్ళిపోదాము. కొత్తగా ఛానల్ చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మన ఛానల్‌లో మోటివేషనల్ వీడియోస్ కానీ, క్లీనింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, మార్నింగ్ రొటీన్స్, అలాగే బ్లౌజ్ వర్క్స్, కుచ్చు వర్క్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇదిగోండి, కింద నేను వామాకులు, అలాగే ఆలోవేరా, మందార పూలు, మందార ఆకులు ఇవన్నీ కోసుకుందామని కిందికైతే వచ్చానమాట. అలాగే ఈరోజు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది. చాలా పెద్ద వర్షమే వచ్చేలా ఉందన్నమాట. ఇంకా బజ్జీలు వేద్దాము అలాగే అని చెప్పి ఇక్కడ వామాకులు తీసుకుంటున్నా. చూస్తే చాలా ఆకులు ఉన్నాయి. ఒకరోజు ఇవన్నీ కోసేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇప్పటికి కొంచెం అయితే తీసేసుకున్నాను. అలోవేరా, అలాగే మందార పూలు, మందార ఆకులు ఇవన్నీ కూడా ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని తెచ్చుకున్నా. ఇంతకుముందు చేసిన ఆయిల్ అది అయిపోయిందండి, అందుకని అలా అనమాట. అదిగో లంచ్ బాక్స్లో అన్నీ కూడా నీట్గా తుడిచి అటువైపున బోర్లించి పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే కోసం. సో, మనం ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి ఇబ్బంది ఉండదు అసలు. ఇంకా వాటర్ బిందె కూడా ఇప్పుడు ఈవినింగ్ మంచినీళ్ళు వస్తాయన్నమాట, అందుకని దాన్ని కూడా నీట్గా కడిగేసి మళ్ళీ మరకలు అవి పడకుండా తుడిచి అక్కడే బోర్లించి పెట్టేసుకున్నా. రీసెంట్ డేస్లో బాగా చినుకులు, వర్షం రావడం వల్ల ఈ ఆకులు కానీ, చెట్లపైన కానీ ఎక్కడ డస్ట్ కానీ, పురుగు కానీ ఏమీ లేదండి. చాలా నీట్గా ఉన్నాయి. అందుకని వీటిని మళ్ళీ కడిగి ఆరబెట్టాల్సిన అవసరం అయితే లేదు. మందారాకులన్నీ తీసేసుకున్నానమాట. అలాగే ఇక్కడ కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను స్టీల్‌ది. అందులో కొంచెం కొబ్బరి నూనె, అలాగే ఇది క్యాస్టర్ ఆయిల్, అంటే ఆముదం అంటారు కదా, కొంచెం చిక్కదనం ఉంటుంది ఈ ఆయిల్. హెయిర్‌కి చాలా మంచిది. ఉంటే ఇందులో బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి 2 కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాను. అలాగే మందార పూలు, ఆకులు కూడా వేసుకుంటాను ఇక్కడ. ఇవి చాలా మంచిది హెయిర్‌కి, మనకు స్కాల్ప్‌కి మంచిది. అలాగే ఆయుర్వేదిక్ ఆయిల్స్ అని బయట దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి అవి కాకుండా మనం చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో ఏదో ఒక మొక్కలు ఉండనే ఉంటాయి కదా, అలా నేను మా ఇంట్లో మందార చెట్టు, ఆలోవేరా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అందుకని ఇలా వేసుకున్నా. అందులోనే ఆలోవేరా కూడా సైడ్స్ అవి కొంచెం కట్ చేసి పీసెస్ కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఆనియన్, కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ మెంతులు, మందార పూలు, ఆకులు, అలోవేరా, కొబ్బరి నూనె, ఆముదం ఇంతే వేసానండి. ఇవన్నీ చక్కగా మరుగుతూ ఉంటాయి. చిన్న గిన్నె పెడితే ఏమవుతుందంటే ఇలా పొంగినప్పుడు మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం చేసేది కొంచెం ఆయిల్ అయినా కాస్త పెద్ద గిన్నెలోనే చేసుకోవాలి. ఎవరైనా చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదని నేను ముందే చెప్తున్నాను. ఇదిగోండి, అనుకుంటూ ఉండగానే వర్షం కూడా వచ్చేసింది. చాలా పెద్ద గాలులు, అసలు ఎంతలా అంటే అంతలాగా. ఇంకా అటువైపున ఆయిల్ అయితే మరుగుతూ ఉంది. ఇంకొకసారి కిచెన్లోకి వెళ్ళిపోతాను. ఈలోగా మా వారు ఫుల్గా తడిసి వచ్చేసారనమాట ఆఫీస్ నుండి. పిల్లలు కూడా అప్పటికే వచ్చేసారు. వాళ్ళ ఇంట్లోనే, అంటే ఇంటి దగ్గరే దిగుతారు వ్యాన్ కాబట్టి వాళ్ళేం తడవరు. ఈయన మాత్రం పూర్తిగా తడిసి వచ్చేసారనమాట. ఇక్కడ కింద నుంచి వామాకులు అవి తెచ్చాను కదా, అలాగే మిర్చి బజ్జీలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వాటితో బజ్జీలు వేద్దామని చెప్పేసి అక్కడ ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయింది. దాన్ని ఇంకా స్టవ్ ఆపేసి ఇక్కడ పిండి కలుపుకుంటున్నా. శనగపిండిలో కొంచెం వరిపిండి, అందులోనే వాము, కొంచెం ఉప్పు, కారము, కొంచెం పసుపు, అల్లం పేస్ట్, ఇవన్నీ వంట సోడా ఇవన్నీ వేసి కలిపేసుకున్నాను. తర్వాత ఇంకా బజ్జీలకి అంటే మిర్చికి కొంచెం ఘాట్లు పెట్టేసి వేసేస్తున్నా. ఇందులో నేను ఏం పెట్టలేదు మసాలాలు అవి, నేనేం పెట్టను మిర్చికి, జస్ట్ ఇలా సింపుల్గా చేసేస్తాను. మా అత్తమ్మ వాళ్ళు ఏం పెద్దగా ఇవన్నీ లోపల స్టఫింగ్ అదేం చేయరు, జస్ట్ సింపుల్గా అలా వేస్తుంటారు అంతే. నాకు అలాగే వచ్చు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే. ఇదిగోండి, వామాకులు కూడా నీట్గా కడిగి పక్కన పెట్టానన్నమాట. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చక్కగా దీన్ని అటు ఇటు పిండిలో ముంచి తీసేయడమే. అసలు ఎంత హెల్దీయో తెలుసా అండి, వామాకు చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకని 2 రకాలు వేసి పెట్టేశానమాట. పాలు తీసుకొచ్చారు. ఇంకా రాగానే అటువైపున గిన్నెలో పాలు పెట్టేసి ఇటువైపున టీ కూడా పెట్టేశా.
ఇంకా టీ తాగుతూ మిర్చి చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. అటుపక్క వర్షం పడుతుంది, ఈ చాయ్ వేడి వేడిగా, అలా బజ్జీలు సూపర్ కాంబినేషన్ అనిపించింది. ఇంకా ఇదిగో ఇంకా కొంచెం ఉంటే పిండి అది కూడా వేసేస్తున్నాను. పిల్లలు కూడా పెట్టుకొని తినేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. వర్షం వస్తుంది, మళ్ళీ వెంటనే మబ్బు పట్టేస్తుంది, వెంటనే మళ్ళీ ఎండొచ్చేస్తుంది, అలా అయిపోతుందండి. ఇదిగోండి మంచినీళ్ళు వస్తే అవి కూడా పట్టుకొని తీసుకొచ్చేసాను అనమాట. ఆయిల్ అంతా చల్లారిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ సేమ్ అదే ఆమ్దం బాటిల్లో వేసి పెట్టేశాను. మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకా బాటిల్స్ ఎందుకు అని. ఇందులో అయితే చాలా రోజులు స్టోర్ అయి ఉంటుంది కదా. చాలా మంచిదనమాట హెయిర్కి, మనకి స్కాల్ప్కి కానీ ఏదైనా డాండ్రఫ్, ఇచ్చింగ్ అలాంటివి ఏవి రావు. మనం ఇంట్లోనే హోమ్మేడ్ చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను. ఇదంతా అయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అండి. ఇంకా ఈవినింగ్స్ అంటే ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పనులే ఉంటాయి. ఏదో ఆఫ్టర్నూన్ టైంలోనే కాస్త ఖాళీగా ఉంటాం అంతే. ఇంకా గోధుమ పిండి తీసుకున్నాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా సొరకాయ చపాతీలు చేస్తున్నాను. మా అమ్మ చిన్నప్పుడు బియ్యం పిండితో ఇలా సొరకాయ చపాతీలు చేసి పెట్టేది. నేను గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం లైట్గా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే సొరకాయని మొత్తం తురిమేసాననమాట. కొబ్బరి గీరేది ఉంటుంది కదా దాంతో. అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా, అసలు సొరకాయలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతోనే మొత్తం ఇలా మెదిపేసుకున్నాను. ఇలా పూర్తిగా మెదిపిన తర్వాత ఎంత వాటర్ కావాలో మనం మామూలు పిండికి కలుపుకోవడానికి వేసుకుంటాం కదా, అలా కలిపేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి అలా పక్కన పెట్టేసాను ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి. ఈలోగా నేను అవతల బట్టలు అవి సర్దేది ఉంటే ఫోల్డింగ్స్ అవన్నీ చూసుకొని వచ్చేసాను. ఇంకా పిండి చక్కగా నానిపోయింది కదా, ఇంకా దీన్ని చక్కగా పామేసుకోవడమే. మనం చపాతీలు ఎలా రుద్దుకుంటామో అలాగే కొంచెం మందంగా ఉంటాయి, మరీ పల్చగా కాకుండా. ఇంకా నార్మల్ చపాతీస్ లాగా కాల్చుకోవడమే. కాకపోతే ఇది కొంచెం మందం ఉంటాయి కాబట్టి మనము చిన్న మంట మీద కాల్చుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇవి కలర్కి కూడా బాగా వస్తాయి అన్నమాట. బేసిక్గానే మనకు గోధుమ పిండి మంచి కలర్ వస్తాయి కదా కాలుస్తే. మనకు ఇందులో కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరీ పలచగా నొక్కలేము. సో అందుకని చిన్న మంట మీద కాలిస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇలా 1 బై 1 నేను చేసి పెడుతూ ఉన్నాను. ఫస్ట్ నేను కొన్ని కాల్చి మళ్ళీ మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట అటువైపు. నేనేమో దీనికి కాంబినేషన్ కింద రైతా చేస్తున్నాను. ఈ చపాతీస్ అంటే ఇప్పుడు మనకి లైక్ పరాఠా లాగే ఉంటుంది, స్టఫింగ్ ఉండదు అంతే, మొత్తం కలిపి చేసాము. ఇలాంటి వాటికి ఆల్మోస్ట్ మనకు రైతానే బాగుంటుంది. అందుకని పెరుగుని కొంచెం చిలికేసి చిక్కటి పెరుగులో లైట్గా ఉప్పు, అలాగే ఉల్లిపాయలు, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి రైతా కూడా చేశాను. ఎప్పుడు రొటీన్గా చేసే చపాతీలు, జొన్న రొట్టెల కంటే ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వీళ్ళు ఇష్టంగా తింటారు కదా. అందులో కొంచెం మనకు నైట్ టైం డిన్నర్ ఈజీగా చేయడానికి టైం ఉంటుంది, డే టైంలో అంటే మార్నింగ్ టైంలో ఉండకపోయినా. సో చాలా బాగా వచ్చాయన్నమాట. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ డిన్నర్ తర్వాత రొటీన్ వర్క్ అనమాట. కంపల్సరీగా నేను స్టవ్ అనేది అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. అలాగే ఆ ప్లేస్లో ఉన్న ఏమైనా తీసేవి డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి ఒక్కసారిగా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా కడిగాల్సిన గిన్నెలు అన్నీ టబ్లో వేసి బయట పెట్టేస్తా. మార్నింగే గిన్నెలు కడిగే టైం వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంక ఇప్పుడు నాకు అక్కడంతా కూడా ఖాళీగా ఉంటుంది, ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండదు. మార్నింగ్ లేవగానే ఇంకా వెంటనే కిచెన్ ఒక్కసారి అలా మళ్ళీ ఇప్పుడు ఇంత తుడిచినా ఒక్కసారి అలా నీళ్ళు చల్లి తుడవడం నాకు అలవాటు. ఎందుకంటే అదే మంచి పద్ధతి కూడా. ఏమో చెప్పలేము, మనకు నైట్ అంతా ఏం పారాడతాయో తెలియదు కదా. బొద్దింకలు అవి రాకుండా అక్కడక్కడ నేను పేస్ట్ ఉంటుంది కదా బొద్దింకలకు పెట్టేది, అది ఒక చిన్న అట్టముక్కల మీద పెడుతూ ఉంటాను. బేసిక్గా ఉండవు కానీ అలా అనమాట. ఇంకా మార్నింగ్కి పిల్లలకి ఇక్కడ బాక్సులు అన్నీ కూడా ఇందాక చెప్పాను కదా కడిగి నీట్గా తుడిచిపెట్టేశానని. ఇంకా మార్నింగ్ నాకు వెతుక్కునే అవసరమే ఉండదండి. అన్నీ చక్కగా స్నాక్స్ బాక్సులు కానీ లంచ్ బాక్సులు కానీ ఇక్కడ దొరికేస్తాయి. మళ్ళీ నేను ఇవి వెతుక్కుంటూ 7 కల్లా నేను బాక్సులు పెట్టాలంటే అవ్వదు కదా. ఇదొకటి నేను కంపల్సరీగా రెడీగా పెట్టుకుంటాను వాటర్ బాటిల్స్తో సహా. ఆపోజిట్ గట్టు మీద అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. కొంచెం విండో దగ్గర అంతా క్లియర్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడు నా టైం వచ్చేసి 9:30కి నా కిచెన్ అంతా క్లోజ్డ్ అనమాట. అన్ని పనులు అయిపోతాయి క్లీనింగ్తో సహా. సో ఇదండి నా ఈవినింగ్ రొటీన్. ఎలా అనిపించింది అనేది మీకు కింద కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను.
మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.